ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు ఏడుకొండలకు చేరుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు కూడా భారీగా చేరడంతో తిరుమల క్షేత్రం నిత్యం భక్తజన సంద్రమై కలకలలాడుతోంది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపడుతున్న చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. శుక్రవారం శ్రీ స్వామివారిని దాదాపు 78,000 మంది దర్శించుకోగా 38,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. శనివారం భక్తుల క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక భక్తులు సమర్పిస్తున్న కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం 3,54,00,000 రూపాయల ఆదాయం లభించింది. ఇవి కాకుండా స్వామివారి ట్రస్టుకు భక్తుల నుంచి భారీ విరాళాలే అందుతున్నాయి. చెన్నైకి చెందిన వరఫ్యూచర్ ఎల్ఎల్పి సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఎలక్ట్రానిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన తిరుమల శెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10,116,000 రూపాయలు విరాళంగా అందించారు.